నమస్తే అన్న. నమస్తే. ఏంది మరి వైసీపీ ప్రభుత్వం ఏమో 11 సీట్లు రావడానికి కారణం ఏంటొచ్చు. అసలు కుటుంబం చూస్తేనేమో ఇన్ని సీట్లు ఎలా గెలుచుకుందనుకోవచ్చు. దీనిలో ట్యాంపరింగ్ కూడా జరిగింది కూడా వార్తలు వస్తున్నాయి. అది ఎంతవరకు వాస్తవం ఉండొచ్చు? గతంలో వైసీపీకి 151 వచ్చినప్పుడు అది ట్యాపరింగ్ అంటే ఎవరున్నారు? వాళ్ళకి ఏం ట్యాపరింగ్ వీళ్ళకింద జరుగుతుంది కూటమికి. ఆల్రెడీ కేతిరెడ్డి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మొన్న చూస్తుంటే అది బాగా వైరల్ అవుతుంది వీడియో. అలా అనంతపురం జిల్లా అంటేనే పరిటాల రవి అడ్డ. అలాంటిది మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏదో కేతిరెడ్డి అన్నవాడు గుడ్ మార్నింగ్ ధర్మారం ఇవన్నీ ఏదో చేసినా కూటమే గెలుస్తుందని ఫస్ట్ నుంచి గెలుస్తూ ఉన్నాం. తెల్లు అంటే అమరావతిని కానీ ఇవన్నీ కూడా ఇబ్బంది పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఓడించడం జరిగింది. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో ఓడించాలని ఇతర దేశాల్లోనే కాదు ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఏదో సంక్రాంతి ఎలక్షన్ అంటే ఇది నార్మల్గా జరిగే ఎలక్షన్ సంక్రాంతి పండుగలో తీసుకొచ్చారు. మొత్తం ఇతర దేశాల్లోనే ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి అందరూ కూడా వచ్చి జగన్మోహన్ రెడ్డిని గద్దెదించాలి. ఒక కుటుంబానికి తండ్రి లేకపోతే ఎలా ఉంటుందో అలా రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసినటువంటి జగన్మోహన్ ఎట్టి పరిస్థితుల్లో దించాలని జనం అందరూ కూటమికి సపోర్ట్ చేశారు. ఓకే, జనసేన పార్టీ అసలు పవన్ కళ్యాణ్ గారు లేకపోతే అసలు టీడీపీ పార్టీ లేదన్నట్టుగా మొన్న అందరూ అనుకుంటుంటే అయ్యన్న పాత్రుడు మొత్తం దీన్ని విమర్శించడం జరిగింది. దీని గురించి ఏం మాట్లాడు? పవన్ కళ్యాణ్కి తెలుసు, అది ఆయనకి తెలుసు. ఆయనే పూలని సభల్లో తెలుగుదేశం వాళ్ళకి మనం సపోర్ట్ చేసినంత మాత్రం మనం గొప్ప కాదు. మనం 21 సీట్ తీసుకున్నాం. 21 సీట్లో నేను గెలిచి అప్పుడు చూపించండి గతంలో మనకి ఏం జరిగింది. ఈసారి పొత్తుతో లేకపోతే మనం ఎదురుకి వెళ్ళే పరిస్థితి లేదు కాబట్టి పొత్తులు నిర్ణయించుకున్నాం. చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు సెంట్రల్ జైలుకి వెళ్ళి పలకరించి నేను పొత్తుతో ముందుకు వస్తానని ఆయన హామీ ఇవ్వడం జరిగింది. అంటే తెలుగుదేశానికి ఆయన ఒక ప్రధాన కారణమే. ఎలా అంటే పొత్తుతో ఇక్కడ వ్యతిరేకం కాదు, ఇది వైసీపీకి వ్యతిరేక ఓటుని చేల్చకుండా ఇట్టి పరిస్థితుల్లో వైసీపీని గద్దెదించాలి, జగన్మోహన్ రెడ్డిని సీట్లోంచి పక్కకి గంటాలి, అది న్యాయం వైపు నిలబడాలి, సీనియారిటీ విజనరీ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడిని కూర్చోబెట్టాలని ఆయన ఆశయం. ఓకే, 2 చోట్ల ఓడిపోయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు డిప్యూటీ సీఎం కింద అధికారంలోకి రావడం జరిగింది. సో దాని గురించి ఏమంటారు? అదే చెప్తున్నాం కదండి, ఇప్పుడు తెలుగుదేశం కానీ ఈ కూటమి గెలవడానికి కానీ ఈ పొత్తు వ్యయాల్లో కానీ మెయిన్ ఇంపార్టెంట్ పవన్ కళ్యాణ్ గారు వ్యవహరించారు. ఆయనకి తగిన ప్రాతిఫల్యంగా ఈ రోజు సచివాలయ గవర్నమెంట్ ఆఫీసులో కూడా ఆయన ఫోటో పెట్టమని చంద్రబాబు నాయుడు గారు ఆర్డర్ వేయడం జరిగింది. అంటే అది అంతవరకు ఆయనకి ఇచ్చిన గౌరవమే. ఓకే, అదే. సో మొత్తం మీద చూసుకుంటే టీడీపీ ప్రభుత్వం పెట్టినటువంటి హామీలు ఇవన్నీ కూడా నెరవేరే అవకాశాలు ఉన్నాయంటారు? 100% నెరవేరుతాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తన సలహాదారులకు ఇచ్చి జీతం తీసుకుంటే అమ్మ కూడా అయిపోద్ది. 1500 ఇలాంటి అన్ని ఇది సంపదను సృష్టించే నాయకుడికి ఇవన్నీ పెద్ద లెక్కదు. సో పక్కన అభివృద్ధిని పక్కన సంపదని సృష్టించే నాయకుడు ఇలాంటివన్నీ మామూలే. ఇప్పుడు కేంద్రంతో మనం ఈరోజు భగవంతుడి సృష్టి ఎలా సృష్టించాడంటే గతంలో 2019లో ఎన్డీఏతో మనం లేనప్పుడు బీజేపీకి వైసీపీ అవసరం లేకపోతే వైసీపీ బీజేపీని ఎదిరించే సత్తా లేదు. కానీ ఈ రోజు ఇటు తిరిగి చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్న 16 సీట్లు లేకపోతే పీఎం అవ్వలేని పరిస్థితి మోడీ. ఓకే, సో ఎన్డీఏ కన్వీనర్గా అటు రాష్ట్రానికి 10వ పౌరుడు ఎన్డీఏ కింద మనకు అన్ని చేస్తారని నమ్మకం మాకుంది. ఓకే, థ్యాంక్ యూ.